సో ప్రస్తుతం గాజుల రామారంలోని బాలయ్య బస్తీలో ఉన్నాము. సో ఇక్కడ అంతా కూడా మనకు వెనకాల మహిళలు కనబడుతున్నారు. సో నిన్న మొత్తం కూడా చూసిరు, నిన్న పండుగ పూట మహిళలందరూ కూడా అంటే రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా మహిళల్ని కోటీశ్వర్లు చేస్తామని చెప్తున్నాడు ఆయన. ఏడ చూసినా కూడా అదే మాట. మరి ఎంతమందిని కోటీశ్వర్లు చేసిరు అనేది ఇవాళ పాపం వాళ్ళు ఉన్న గూడే నిరాశలు అయిపోయారు. సరే ఇది ప్రభుత్వ జాగా అంటున్నారు. గతంలో ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన టీపీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అందరికి కూడా ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్పిండు. అంటే మరి ఈరోజు అధికారంలోకి రాగానే మరి ఏమైంది, ఏమైనా మతిమరుపు వచ్చిందా లేకపోతే? సో ఇలా మనకు ఉన్నోళ్ళందరూ కూడా మహిళలే కనబడుతున్నారు. ఎంతమందిని కోటీశ్వర్లు చేసిరు, నిజంగానే ఆ కోటీశ్వర్లలో వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారా, వాళ్ళ పరిస్థితి ఏంది మాట్లాడదాం. చెప్పండి అమ్మ, ఏం జరిగింది అసలు? ఇదేమో ప్రభుత్వ జాగా అంటున్నారు, మరి మీరు ఎన్నేళ్ళ నుంచి ఉంటారు చెప్పరు ఇక్కడ? పెళ్లి కాలే, మీకు పుట్టి పెరిగింది ఇక్కడనే మేడం. మా నాయనలు మా నాయన తండ్రులు కూడా ఇక్కడనే అప్పటి నుంచి ఉంటున్నాం. చేతు బర్మలు గాతాలు కూస జామేసి కొట్టేవాళ్ళం, మేము కంకర్లు కొట్టేవాళ్ళం. బిలాస్టింగ్ వచ్చేసరికి బిలాస్టింగ్ చేసేది. చాలా మంది బిలాస్టింగ్లో చచ్చిపోయారు, బర్మ దెబ్బలో చచ్చిపోయారు, గుంతల పడి చచ్చిపోయారు, కోళ్ళ పడి చచ్చిపోయారు, తండ్రులు చచ్చిపోయారు, మా భర్తలు చచ్చిపోయారు, మా కడుపులో పుట్టిన పిల్లలు కూడా చచ్చిపోయారు మేడం. ఎక్కడి నుంచి అమ్మా మీ అసలు ఊర్లో? ఏ ఊర్లో? మా ఊరు మాకే తెలియదు మేడం. మా జమాన్లో వచ్చినాము, మా తాతలు మాకు తెలియదు. పుట్టి పెరిగింది ఇక్కడనే. మేము ఏ ఊరు అని చెప్తాం మేడం. అయితే మీరు ఇన్నేళ్ల నుంచి ఉన్నారు కదా, మరి మీరు ఇన్నేళ్ళకెళ్ళి బెదిరింపులు ఏమన్నా వచ్చినాయి అంటే మీ ఇక్కడ నుంచి మీ గుడిచెలు వీకేస్తాం, మీరు ఉండొద్దు, ఇది గవర్నమెంట్ జాగా అని? రాలేదు. 2 సంవత్సరాల కింద వచ్చి గూల కొట్టిపోయారు, 2 నెలల కింద వచ్చి. ఎప్పుడు రాలేరు, మళ్ళీ ఇప్పుడు వచ్చారు మేడం. మళ్ళీ ఉన్న వాళ్ళ పేదలకు ఏడ ఉంటే ఆడ పట్టాలు చేసిస్తాం, ఆనీళ్ళు కట్టిస్తామని చెప్పారు కదా మేడం. మళ్ళీ మా ఒడ్డలో మాకు కట్టేయాలి కదా. మళ్ళీ ఉన్నోళ్ళకు బిల్డింగ్లు అక్కడ చిల్లరపొని ఇల్లు కట్టారు కదా, వాళ్ళకు గుల కొట్టలే కదా. పేదలకు కడుపు కొడితే మీకేం వస్తుంది? ఏం రాదు కదా. మా కలకలం ఉంటుందా? మాకేం న్యాయం చేస్తున్నారు? మాకేం న్యాయం చేస్తున్నారు కదా. మీరు ఉన్నోళ్ళు మాకు సపోర్ట్ చేయాలి, మాకు ఇల్లు కట్టేయాలి. అరే ఇప్పుడు మేము కంకర కొడితేనే రోడ్లు అవుతున్నాయి, బిల్డింగ్లు అవుతున్నాయి. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? మేము ఒడ్డలో పని చేస్తున్నాయి కదా. ఒడ్డలో చేయదు మీకు వస్తుందా? అంటే మీకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని ఏమైనా చెప్పలేదా? మరి నేను గూల కొట్టేటప్పుడు అమ్మ మీకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తాము, మీరేం బాధపడకూరు ఇట్లాంటి మాటలు ఏమైనా చెప్పిరా? ఏం చెప్పలే, ఏం ఇయ్యలే. ఎవరికి వాణి ఎవరికి ఇయ్యలే, ఎవరో చెప్పలే. సడలంగా వచ్చేసి కథం ఇక ఇష్టాలు పెడతారే, ఎవరు కాలు మొక్కినా వదిలి పెడతారు. ఏమంటారు ఒకవేళ మీరు అడిగితే? ఏమన్నారు? ఇది గవర్నమెంట్ది, ఇది 18 కోట్లు ఉంటుంది అంటే మేమన్నాం అప్పటి నుంచి లేనిది సార్. ఇప్పుడు ఎట్లా వచ్చారు? జమా నుంచి కేశాలు ఉన్నాయి, కోళ్ళు కంకర కొడుతున్నాం, అన్నీ చేస్తున్నాం. ఇప్పుడు పని పని మిషన్లు అన్నీ పోయినాయి, బయట కూలి చేసుకుని బతున్నాం. ఉన్నాడు చేసుకుంటాం, లేనాడు పసం ఉంటున్నాం. కానీ లేనోళ్ళు కడుపు కొట్టలేదు సార్. అంటే ఇక మా గవర్నమెంట్ ఏం లేదు సార్, పోతే పానాలు పోతున్నాం. పెద్దమ్మ నువ్వు ఇట్లా ఎన్నేళ్ళకెళ్ళి ఉంటున్నారు ఇక్కడ? చాలా ఉంటుంటున్నా బిడ్డ నేను. అంటే ఇట్లా ఎప్పుడన్నా ఇంతకు ముందు వచ్చి బెదిరించేటోళ్ళ మీ గుడిసెలు వీకేస్తామని కానీ మీ ఇల్లు గూల కొడతామని? లేదు, నేను సోరతనంలో కూడా లేరు. సోరతనం నుంచి ఇన్నే ఉండ, ఇక్కడనే ఉండ బిడ్డ. మరి ఎట్లా ఇప్పుడు మీ పరిస్థితి ఏంటంటే మీకు ఇప్పుడు నిన్న గులగొట్టిన తర్వాత మీకు ఇంట్లో ఉన్న సరుకు సరంజామాలు ఉన్నాం మేడము. నిన్న సడన్ గా వచ్చి ఇండ్లు గులగొట్టినందుకు నిన్న నుంచి రోడ్ల మీదనే ఉన్నాం. మా పరిస్థితి అంతా ఇట్లనే ఉంది. ఇప్పుడు పిల్లలని చిన్న పిల్లల్ని వేసుకొని రోడ్ల మీదనే ఉంటున్నాం. తిండి లేక తిప్పలు లేక ఏం లేక ఇక్కడనే ఉంటున్నాం. కాదమ్మా, మీకు వచ్చి చెప్పిపోయిరా ఇది ప్రభుత్వ భూమి, మీరు ఏదన్నా వేరే దగ్గరికి వెళ్ళి మీరు నివాసం ఏర్పరచుకొని ఈ నుంచి వెళ్ళిపోవాలనే విషయం ఎవరు చెప్పలేదా? మాకు ఎవరు చెప్పలేదు మేడం. వచ్చారు, పోయినసారి వచ్చారు, ఈసారి వచ్చారు, కూల కొట్టిరు వెళ్ళిపోయారు. ఏమన్నా అంటారంటే పోలీస్ కేసు పెడతాం, ఆడికి వచ్చి మాట్లాడండి అని ఇది ఒకటే మాట చెప్తారు మాకు. ఇక జేసీబీ కింద వండుకుంటామంటే కూడా ఏం భయపడతలేరు? తొక్కిస్తాం, జేసీబీ కింద తొక్కిస్తాం అంటున్నారు. నిన్న తీసి పడేసిండ్రు, ఇట్లా మమ్మల్ని తీసి పడేసిండ్రు. అందరు పనులకు పోయిన వాళ్ళు అది మొత్తం మీకు ఏడ్చుకుంటూ కూర్చున్నాం ఈ రోజు. అసలు కొంచెం కూడా పొద్దున్నే వచ్చిండ్రు, నిద్రలకి కూడా లేవలేం. పొద్దున్నే వచ్చిండ్రు, కరెంటు స్తంభాలు పడేసిండ్రు, కరెంటు వైర్లు కట్ చేసిండ్రు, దారుణంగా చేసిపోయారు. నిన్న వెళ్ళాలంటే ఎట్లకెళ్ళి వెళ్తాము, వెళ్ళుకొని బయట పిల్లలు మండ పెడితే కూడా అట్లనే వదిలేసి తొక్కేస్తామని అంటే ఏం చెప్పాలి? సమాధానం చెప్పు. చిన్న పిల్లలు మేడం, మరి ఘోరము. అసలు అట్లాంటి పరిస్థితి మీ దాంట్లో ఉంటే పెద్ద దాంట్లో ఉంటే ఎవరైనా ఊకుంటారా మేడం? పోలీస్ కేసు పెడతారు. మాకు అది లేదు కాబట్టి మమ్మల్ని ఈ రకంగా ఆడుకుంటారు. మరి ఏం చేద్దాం అనుకుంటున్నారమ్మా ఇప్పుడు వచ్చేసి? మేడం మాకు ఒక ఇల్లు కావాలంతే, మా ఇండ్లు మాకు ఇచ్చేస్తే చాలు. మాకేదో కరెంటు, ఇల్లు, నీళ్లు, మాకు అవే. పిల్లల చదువులు
అంతే, మాకు ఏమి వద్దు. మీరు అందరు పోయమ్మా, మీరు ఇంతమంది ఉన్నారు, మరి ఇప్పుడు ఏమంటారు గూడు లేక గోడు పడుతున్నారు, మరి పోయి మరి ముఖ్యమంత్రి ఇంటి దగ్గరకు పోయినా కలిసి చెప్పకపోయారు? తిన్నాం సార్, మేడం పొద్దునంటే నిన్న ఒకసారి టిఫిన్ తిన్నాం, ఇది ఒకసారి టిఫిన్ తిన్నాం. ఈ రోజు టిఫిన్ తిని ఎన్ని రోజులు ఉంటాం సార్? పని చేసేవాళ్ళం మేము మేడం. బయట నుండి టిఫిన్ తెప్పిస్తారు, అదొకటే తిని ఉంటున్నాం. వండుకోవాలంటే మాకు ఏమి గిన్నెలు కూడా లేవు. కాదమ్మా, మరి ప్రభుత్వంలో ఉన్న ఎవరైనా కలిసే ప్రయత్నం చేయకపోయినా మరి మా పరిస్థితి ఏంది? మీరు వస్తే మహిళలందరినీ కూడా కోటీశ్వర్లను చేస్తామని చెప్పారు కదా, మరి ఈ పరిస్థితి ఏంది? మహిళలు ముఖ్యమంత్రి ఏమన్నాడు? నేను ఆడపిల్లలు మహిళలు నా సొంత అక్క చెల్లెలు అనుకొని కోటీశ్వర్లు చేస్తామన్నాడు మేడం. సొంత అక్క చెల్లెలు, నాకు బిడ్డలు, నాకు తల్లులు అని అన్నాడు. అటువంటిది ఈ ప్రభుత్వము మా కడుపుల మీద కొట్టడానికి నిన్న పండుగ పెత్తరామాస, ఏడాదికి ఒక్కసారి ఉన్నానికి ఎప్పుడు పండుగ. మాసిడి గరీబులకు ఏడాదికి ఒక్కసారి పండుగ. మాకు పండుగ లేదు, ఏం అన్ని గుల కొడితే ఈ రోడ్ల మీద సామాన్ పెట్టుకొని ఈ రోడ్ల మీద కూర్చున్నాం మేడం. నిన్న నుంచి నైట్ అంతా రోడ్డు మీద పాములు, తేళ్ళు, పిల్లలు, పసిపిల్లలు, డెలివరీ అయిన వాళ్ళు, పచ్చి బాలంతలు ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, ముసలారేమో పండుగ చేసుకుంటే మీకేమో పాపం. నిజంగానే కదా, పండుగ లేదు, ఏం లేదు మాకు. మేము నిన్న నుంచి ఇక్కడ తిరుగుతున్నాము, పిల్లలు బాజాలు వేసుకొని వండుకున్నాం మేడం. తెలుసా, దోమలాలు ఉన్నాం, కరెంట్ తీసేసారు, నీళ్ళు లేవు, బొగాన్లన్నీ బయట పెట్టుకొని టిఫిన్లు తినుకుంటూ ఉంటున్నాం మేడం. ఏడబెట్టుకురు సామాన్లు అంతగా. సో ఇది పరిస్థితి. ఇప్పుడు ఈ బాలయ్య నగర్ బస్తీలో ఉన్న మహిళలందరూ కూడా వాళ్ళ ఆవేదన చూస్తుంటే నిజంగా ఇవి తెలంగాణలో ఒక దసరా అంటే ఎంతో సంబరంగా జరుపుకుంటారు. అట్లాంటిది నిన్న ఎంగిలిపూల బతుకమ్మ ఉన్నా కూడా ఇలా వీళ్ళ నిరాశ్రులు అయిపోయారని చెప్పాలి. నిజంగానే వీళ్ళకి ఒక ఇంటిమేట్ ఇచ్చి వీళ్ళకి ఒక డబల్ బెడ్రూమ్ ఇచ్చేసి దాని తర్వాత వీళ్ళని ఈ ప్రభుత్వ స్థలం అంటారు, దీన్ని తీసుకున్నా కూడా ఓకే. కానీ వీళ్ళ పరిస్థితి చూస్తుంటే అంటే హ్యుమానిటేరియన్ బీయింగ్లో ఆలోచించినా కూడా ఒక్కసారన్నా కూడా అంటే మహిళలు అనేసి అంత గొప్పగా మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి. ఈరోజు కనీసం ఆ కనికరం ఎట్లా మిస్ అయ్యారు అనేసి ఈరోజు ఉన్న మహిళలు కూడా మాట్లాడుతున్నారు. ఎక్కడికక్కడ వచ్చేసి అంటే వద్దు దయచేసి మా ఇళ్లను కూలగొట్టకండి సార్ అని కాలు పట్టుకున్నా వినలేకపోక బుల్డోజర్ల కింద వండుకుంటామన్నా కూడా పడుకుంటే తొక్కిస్తామన్న మాటల్ని వాళ్ళు మాట్లాడరని చెప్పుకుంటారు. ఇది పరిస్థితి. ఇవన్నీ మొత్తం కొన్ని ఇష్టపెట్టిది ఎందుకు మరి? కొన్ని ఇష్టపెట్టిరు, ఇవన్నీ ఇట్లా కూలగొట్టిరా? ఇప్పుడు మళ్ళీ కట్టుకుంటామంటే మళ్ళీ గుడిసెలు వేసుకుంటామంటే ఏమంటారు? మళ్ళీ గుల కొడతామంటారా? మళ్ళీ గుల కొడతామని చెప్తున్నారా? తీసుకుపోయి జైల్లోనే వేస్తాం, సస్తాము, దేశం కింద పడుకోవడానికి చచ్చిపోండి అంటారు. గులగొట్టిన వాళ్ళకి ఇబ్బంది మేడం. మాకు రోజు ఇదే బాధపడుకుంటుండాలి. మేము కూలినాలు చేసుకోవచ్చు, తిండి తిప్పలు ఏం లేదు మేడం. అసలు 6 గంటల నుంచి ఇదే పరిస్థితి. కరెంట్ లేదు, మీలాగా దయదలిసి ఎవరో ఒకరు టిఫిన్ తెప్పిస్తే తినాలి. సామాన్లు ఇట్లా మొత్తం బయట పెట్టుకున్నారు, అదిగో సామాన్లు అట్లా కష్టం కదా. అదే కదా ఇబ్బంది కదా. ఇటు చంటి పిల్లలు ఉంటారు, తర్వాత వర్షము ఇది. అంటే ఏం చెప్పిపోయిరమ్మా మరి? మీకు ఏమైనా ఏర్పాటు చేస్తామని చెప్పిరా? మొత్తం ఒక శిథిలావస్థకు చేసిర్రు. మొత్తం ఎట్లున్నా ఇంట్లో కాళ్ళు పట్టుకుంటే కూడా కనికరించలేదు. కాళ్ళతో అసలు జేసీబీ అడ్డం అంటే కూడా మొత్తం రేషన్ కార్డులు ఇచ్చినామని ఇంత గొప్పగా చెప్తుంది కదా మేడం. ఎవరికి రాలేదు, రాలేదు మేడం. రేషన్ కార్డులు ఎవరికి రాలేదా? అప్లై చేసుకున్నారా? అప్లై చేసిన డబుల్ బెడ్రూమ్ లో కుకారం మీటర్లకి డబుల్ బెడ్రూమ్ లో పింఛన్లు రాలేదు, డబుల్ బెడ్రూమ్ రాలేదు, రేషన్ కార్డు రాలేదు, రేషన్ కార్డు రాలేదు. పక్కనిస్తలేరు మేడం. అవన్నీ ఏం చేసుకోలేదు. మా బతుకు పక్కనిస్తలేరు. చిన్న పిల్లలు నైట్ తెలంగాణ నిన్న మొత్తం ఎండలనే ఉన్నాం. అన్నం ఏదో కక్ష కట్టినట్లు మా బతుకు మాకు బతకనిస్తలేరు. ఇంకా అవన్నీ ఏంది సార్ వీళ్ళ పరిస్థితి ఏంటంటే ఇప్పుడు అంతా కూడా నిరాశ రోడ్ల మీద ఉన్నారు కదా. అంటే ఏ
రకమైన భరోసా కానీ ఏంది ఇప్పుడు వాళ్ళ ఆవేదనంతా అర్థమవుతుంది కదా, చూస్తుంటే నిరాశలై ఉన్నారు ఏ పార్టీకి మొత్తం కూడా. అంటే ప్రభుత్వ భూములు అనేసేమో ఇటువైపు ప్రభుత్వం అంటున్న నేపథ్యంలో ఇప్పుడు వీళ్ళకి ఏంది అంటున్నారు, నిరాశలైన నేపథ్యంలో ఏంది? వీళ్ళంతా కూడా ఇక్కడ ఇల్లు కట్టుకున్న ఇవ్వాలి వచ్చినది కాదు. వీళ్ళు ఆనాడు కంకర మిషన్లు ఇక్కడ ఉంటే 2000 ఎకరం 3000 రూపాయలకి ఎకరం ఉన్న నాడు కంకర మిషన్లు పెడితే వచ్చి పనిచేసిన ఒడ్డరోళ్ళు అలాంటి వాళ్ళు ఒక తరం కష్టపడితే ఒక రేకుల షెడ్ వేసుకున్నారు. వాళ్ళు కేవలం 60 గజాలు వేసుకున్నారు. ఇవాళ నిన్న హైడ్రా పొద్దున పూట ఒక దేశం మీద సీక్రెట్గా దాడి చేసుడు, వాళ్ళ ఆస్తులన్నీ కూడా ధ్వంసం చేసి ఆనందం పొందే పద్ధతిలో ఇక్కడ ఉన్నటువంటి ఈ 60 గజాలలో కట్టుకున్న మొత్తం వీళ్ళని కూడా డోజర్లు పెట్టి కూల్చేసి అది సరిపోదన్నట్టుగా బోర్లకు కరెంటు బంద్ చేసిండ్రు, ఇళ్ళకు కరెంటు బంద్ చేసి నిన్న పొద్దున్న నుంచి ఇవాళ వరకు వాళ్ళకు అన్నం లేదు, వాళ్ళ పశువులకు నీళ్ళు లేవు, తాగుదామంటే కూడా నీళ్ళు లేని పరిస్థితి. చిన్న పిల్లలు వేసుకొని వాళ్ళు హృదయ విదారకంగా ఇందిరమ్మ రాజ్యంలో బ్రహ్మాండంగా ఇల్లు వస్తాయని చెప్పి ఆశించారు. కానీ ఈ రాజ్యంలో ఇల్లు హైడ్రా పేరు చెప్పి రేవంత్ రెడ్డి గారు ఇల్లు కూలగొడతారని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఒకటే అంటున్నా, నిజంగానే నువ్వు కూలగొట్టాలనుకుంటే, నువ్వు ఇక్కడ తీసేయాలనుకుంటే, ఈ భూమిని నువ్వు అమ్ముకోవాలనుకుంటే, ఇది 15,000 కోట్ల రూపాయలు విలువ 15,000 కోట్ల రూపాయలు విలువైన భూమి అనుకుంటే ఓ పక్కకు జాగబదులు జాగి వాళ్ళు మొత్తం ఉన్నాయే 300 ఇళ్ళు 400 ఇళ్ళు ఉంటాయి. అంతా కలిస్తే 5 ఎకరాలు 6 ఎకరాలు ఇస్తే వాళ్ళకి అందరికీ 60 గజాల చొప్పున పట్టాలు వస్తాయి. వాళ్ళకు అంతకుముందు ఎక్కడ పట్టాలు ఉన్నాయా విచారణ చేయండి, అంతకుముందు ఎక్కడ ఇల్లు ఉన్నాయా విచారణ చేయండి. వీళ్ళంతా కూరగాయలు అమ్ముకునే వాళ్ళు, దవాఖానల్లో పనిచేసే వాళ్ళు, అడ్డమీది కూలీలు, గంగిరెద్దులోళ్ళు, ఒడ్డెరులు, ఎరుకళ్ళు, వీళ్ళు తప్ప ఎవడన్నా నా కొడుకో నా మనమడో ఈ 60 గజాలలో 2 తాడి చెట్ల లోతున్నటువంటి క్వారీల దగ్గర ఇంత ప్రమాదమైన పరిస్థితులలో ఉంటారా చెప్పండి? ఇలా వాళ్ళ మీద నీ దౌర్జన్యం, 100 మంది పోలీసు వాళ్ళు 10ల సంఖ్యలో నీ బుల్డోజర్లు వచ్చి కళ్ళ ముందే వాళ్ళకు ఏం ఫ్యాన్లు ఉండవు, వాళ్ళకేం ఏసీలు ఉండవు, వాళ్ళకు వండుకునే గిన్నెలు ఉంటాయి, పడుకునే మంచాలు కూడా ఉండేయండి, పడుకోవడానికి కూడా కిందనే వేసుకొని పడుకుంటాం. గలాంటి వాళ్ళ మీద ఇంత దౌర్జన్యం చేయడం ఏం న్యాయం రేవంత్ రెడ్డి గారు? ఒకనాడు నీకు రాజకీయంగా భిక్ష పెట్టింది ఇలా మల్కాజిగిరి పార్లమెంటు. మల్కాజిగిరి పార్లమెంట్లో ఉన్న గాజుల రామారంలో ఇంత దౌర్జన్యం ఇది తగదు. ఇలా ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి నువ్వు చెప్తావా? ఒకటే కాదు కదా, మహిళలు కోటీశ్వర్లు కూడా చేస్తామన్నారు, వీళ్ళకు ఆఖరికి దసరాకు కానుకలు అన్నారు. ఇలాంటి నేపథ్యంలో జరుగుతున్న వైనాన్ని వీరందరూ కూడా నిరాశలై ఉన్న నేపథ్యంలో ఏంది సత్వర ఒకటే తక్షణం కరెంటు పునరుద్ధరించాలి. వెంటనే వాళ్ళకి ఒకవేళ మీరు ఇక్కడ అమ్ముకోదలుచుకుంటే ఒక పక్కకు 60 గజాలు చొప్పున ఎంతమంది వాళ్ళకి పట్టాలు ఇవ్వాలి. వాళ్ళకు నీకు నిజంగానే మానవత్వం ఉంటే వాళ్ళకి ఇళ్ళకు కూడా పైసలు ఇస్తే వాళ్ళు కట్టుకొని ఉంటారు. ఇంకా నేను ఏమంటున్నా అంటే, సర్కారు భూములు ఉన్నాయి, పేదలకు బొందలు పెట్టడానికి జాగా లేకుండా, పేదలకు గూడు లేకుండా చేసుకొని పెద్ద వాళ్ళకి అమ్ముకుంటే ఏం న్యాయం రేవంత్ రెడ్డి గారు? నేను అంటున్నా, శంకర్ హిల్స్ కావచ్చు, లేకపోతే పక్క కావచ్చు, ఇలా అనేక మంది ఎమ్మెల్యేలు, అనేక మంది పెద్ద నాయకులు, బడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు 100 ఎకరాలు కబ్జా పెట్టినని చెప్పి రోజు పేపర్లు వస్తున్నాయి. వాళ్ళ మీద నీ ప్రతాపం లేదు. కానీ కన్నీళ్లు పెట్టే కాళ్ళ మీద పడేటువంటి పేదల మీద నీ ప్రతాపం చూపిస్తే నీకు ఏం మంచిగా అవుతుంది రేవంత్ రెడ్డి గారు? మీరు ఆలోచించుకోండి. నీ ఇంటెలిజెన్స్ పోలీసు వాళ్ళని పంపండి, అక్కడికి పంపి విచారణ చేసి. నేను ఒకటే మళ్ళీ డిమాండ్ చేస్తున్నా, తక్షణమే ఈ కూల్చివేత పిచ్చి పనులు ఆపండి. నెంబర్ 2, కానీ ఎన్ని చెప్పినా కూడా జరుగుతూనే ఉన్నాయి కదా, ఆల్మోస్ట్ ఇప్పుడు జరుగుతూనే ఉంది. మీరు గతంలో కూడా అన్ని చోట్ల వెళ్తున్నారు, చూస్తున్నారు, కానీ ఎక్కడ ఆగిన పరిస్థితి కూడా కనపడతలేదు. వీళ్ళని బుల్డోజర్ల కింద పడుకున్నా కూడా అవసరమైతే పెట్టి తొక్కిస్తామని మాటలే వినిపిస్తున్నాయి కదా, ఏంటి మరి? అంటే ఈ గట్టుంది కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకనే అంటున్నారు, ఇందిరమ్మ రాజ్యంలో ఇంటింట వెలుగు కాదు, ఇంటింట చీకటి. వీళ్ళకి 2025 వరకే ఇచ్చిన అధికారం మేము, వీళ్ళు కాలగర్భంలో కలిసిపోతారని చెప్పి శాపనార్థులు పెడుతున్నారు. అందుకని తప్పకుండా ఒకవేళ వీళ్ళ దగ్గర న్యాయం జరగకపోతే కోర్టు మెట్లు ఎక్కుతాం, కోర్టులోకి పోయి మాట్లాడతాం. సో గాలిపోచమ్మ బస్తీలో ఒక దారుణమైన సంఘటన చూసినాం కదా. నిజంగా చిన్నపిల్లల్ని మాట్లాడించొద్దు, కానీ పరిస్థితి తెలవాలి అని అంటే ఆ పిల్లల గోస కూడా అర్థం కావాలి కదా. జనరల్గా అయితే అంటారు, ఎందుకు ఆ చిన్నపిల్లల్ని మాట్లాడిస్తున్నారు అని అంటారు, కానీ తప్పదు కదా. వాళ్ళు ఎంత వ్యధ చెందుంటారు. స్కూల్కి వెళ్ళే పిల్లలు, వాళ్ళకి ఏం తెలియదు. అరే మాకు ఒక ఇల్లు ఉండాలి, మా అమ్మ నాన్న ఉన్నారు, మమ్మల్ని భద్రంగా చూసుకుంటారు, మాకు ఎక్కడికైనా స్కూల్కి వేస్తే వచ్చి నాకు ఒక ఇల్లు ఉంటుంది అనేది ఉంటుంది. కానీ ఆదివారం పూట, అది పండగ పూట
ఇల్లు కళ్ళ ముందు కుప్పగూలిపోతుంటే ఎందుకో దేనికో ఏమిటో అర్థం కాకుండా ఆ పసి హృదయాలు ఎంత తల్లడిల్లిపోయి ఉంటాయి. చెప్పనా ఏం పేరు నీ పేరు? రేవత్ నాయక్. రేవత్ నాయక్. ఏ స్కూల్కి పోతున్నావా నువ్వు? పోతున్నా మేడం. ఏం చదువుకుంటున్నావు బేట? 7th క్లాస్ చదువుతున్నావా? చూస్తే చిన్నగా ఉన్నావు కదా. కాదు, జనరల్గా అయితే రోజు స్కూల్కి పోతారు, ఇంటికి వస్తారు కదా. నిన్న ఆదివారం, నిన్న పండుగ రోజు వచ్చి ఇట్లా కూలగొట్టేసారు. ఇల్లు కూలగొడుతుంటే ఎంత బాధ అయింది చెప్పు నీకు? మస్తు ఏడ్చినాం మేడం. అవునా? అయినా కూలగొట్టిర్రు బయట గుంజి. ఇంకా ఇప్పుడు అమ్మ నాన్న చచ్చిపోతే ఎలా మేడం, మేము ఎలా బతకాలి మేడం? చెప్పండి మేడం ఒక మాట. చచ్చిపోతే మేము ఎట్లా బతకాలి? మస్తు ఏడ్చినాం మేడం. అయినా ఆపలే. మాకేగో ఇట్లా లేపి అటు పడేస్తారు మేడం. మస్తు భయమైందా? అంటే మీరు ఎప్పుడైనా చిన్నపిల్లలు కదా, మీరు సినిమాల్లో చూస్తారు కదా ఇట్లాంటివి, ఇవన్నీ కళ్ళ ముందే నిజంగా కనబడుతుంటే ఎంత భయమైంది చెప్పు? మస్తు పోలీసు వాళ్ళు వచ్చి మస్తు భయం లేచింది మేడం. ఇంకా సామాన్లు ఎట్లా పడేసినారు మేడం. అవన్నీ అట్లే షీపూర్ కట్టలు బుక్కులు కూడా కిందికే పోయినాయి మేడం. నిన్న రాత్రి కరెంట్ బంద్ చేసిర్రు. మేమేమో ఈయనే వండుకున్నాం మేడం. ఇంకా వర్షం పడ్డది, నానిపోయినాం తెలుసా మేడం. కాదు మరి పుస్తకాలన్నా అంటే ముందు తెలియదు కదా, ముందు తెలుసుకుంటే కనీసం మీ బుక్స్ అన్న తీసుకునేటోళ్ళు. మాకు చెప్పకుండా జల్దీ వచ్చేసి ఇలా కూల కొడుతురు మేడం. చెప్పినా నేను కిరాయి అయినా ఉంటుండే మేడం, అడుగుతుండే. అప్పుడప్పుడు ఎడబోయి అడగాలి మేడం, అప్పుడే కూల కొట్టేస్తారు మేడం వాళ్ళు. అప్పుడు ఎలా మేడం? ఏమన్నారు నిన్న అమ్మ నాయన వీళ్ళు వచ్చి కూల కొడుతురు కదా పోలీసు వాళ్ళు. కొంతమంది ఏమో పాపం బుల్డోజర్ల కింద కూడా వండుకున్నారా పాపం, వేరే బస్తీలో కూడా మా కూల్చొద్దు కూల కొట్టకండ్రి అనేసి. మీ అమ్మ నాయన ఎట్లా బతుకులు ఆడినరాలని మేము కాలు కూడా మొక్కినాం మేడం, అయినా ఆపలే. మస్తు ఇచ్చేసారు. అయినా ఇట్లా గుంజేసి పడేసి కూల కొట్టిరు మేడం. ఏం చేయాలి ఇప్పుడు? ఏంది మరి ఎట్లా? పొద్దున్న నుంచి నీళ్ళు లేవు, కరెంటు లేదు, అన్నం లేదు, ఎట్లా మరి? ఆకలితోనే ఉన్నాం మేడం, తినలే, ఏం చేయలే. ఏడ వండుకోనిక కూడా లేదు కదా. ఉన్నాయి అన్నీ దాని కిందనే పోయినాయి, బట్టలు పోయినాయి, కట్టుబట్టలు. అవును, ఇవాళ మస్తు ఎండ కూడా ఉంది నిజంగానే. మళ్ళీ వర్షం పడితే ఎలా మేడం? ఎట్లా ఇల్లు ఎట్లా మరి? అదే కదా, ఉన్న ఇల్లు ఏమో గుల కొట్టిర్రు. ఇందిరమ్మ ఇస్తా అన్నది, ఇయ్యలే. ఇందిరమ్మ ఇల్లు ఇస్తామన్నా కనీసం డబల్ బెడ్రూమ్ అయినా ఇస్తామన్నారు, ఇయ్యలే. ఏం చేయాలి మేడం మేము? ఇప్పుడు ఎడబోయి బతకాలి మేడం, గరీబోళ్ళం మేడం. ఏం చేస్తారు? అమ్మ నాయనే చెప్తేరుకుంటా. మరి నువ్వన్నా బాగా చదువుకోవాలి. మరి ఎట్లా? నువ్వన్నా మంచిగా చదువుకోవాలి. రేపు ఎదిరించాలంటే చదువుకుంటావా మంచిగా? అమ్మ నాయన చెత్తేరుకొని గరీబోళం, మేము చాలా గరీబోళం అంటున్నావు కదా. అమ్మ నాన్నని ఇప్పుడు చదివి ఏసీలో పెట్టాలి. చదివి ఏసీలో పెడతావా? ప్రామిస్ ప్రామిస్ పెడతావా? బాగా చదువుకోవాలి. నువ్వు మళ్ళీ చెత్తేరుకోవద్దు. అంటే నేను చెత్తేరుకుంటున్నారని చులకన కాదు, కానీ నువ్వు వాళ్ళు చెత్తేరుకొని నిన్ను చదివిపిస్తున్నారు కాబట్టి నువ్వు కష్టపడి చదువుకోవాలి. మరి ఎట్లా పుస్తకాలు ఎట్లా కొత్తవి తెచ్చుకుంటావా ఎట్లా? మరి కొత్తవి తెచ్చుకోనికి డబ్బులు లేవు, ఏం లేవు మేడం. బుక్స్ కావాలో చెప్పు, నా ఫోన్ నెంబర్ ఇస్తా. నేను కావాలంటే నేను బుక్స్ నేను ఇప్పిస్తాను. బుక్స్ తీసుకునే అంత కూడా టైం కూడా లేకుండానా? లేదా? మరి నేను అడిగినావా ఒకసారి అంటే నీ మాట ఎవరు వింటారు కదా, బొచ్చడు మంది వచ్చారు కాబట్టి నీ మాట వినేటోళ్ళు కూడా లేరేం. అంటే నా పుస్తకాలు తీసుకుంటా అనేసి అడిగినావా? నాన్న కూడా చెప్పారు మేడం, అయినా కుల కొట్టేసారు. చిన్న నువ్వే క్లాస్? నేను 7th క్లాసా? మీదే ఇల్లు? మీది గుల కొట్టిరా ఉందా? గుల కొట్టేసారు. అంటే ఏ టైంకి మీరు ఏం చేస్తారు అప్పుడు? కరెక్ట్గా బండ్లు వచ్చి కుల కొట్టే టైంకి మీరేం చేస్తారు? మేము పండుకుంటుండే, ఆ టైంకి పండుకున్నాం. 7 గంటలకి వచ్చారు కదా? 6కే వచ్చారు. 6 గంటలకే వచ్చి ఏం చెప్పి రాగానే టక్ వచ్చి రాగానే మీరు సామాన్లన్నీ బయట పడేయండి అన్నారు. సామాన్లు వస్తానే టక్ సామాన్లు బయట పడే. అప్పుడప్పుడు ఎట్లా పడేస్తాం మేడం చెప్పండి మేడం? అన్ని అనం వస్తువులు మా కనీసం టైం అని ఇవ్వండి అని అడిగినా ఏమి ఒక రోజు టైం ఇవ్వండి అన్నాం, టైం ఇవ్వలే. కనీసం ఒక గంట అన్నాం మేడం, గంట కూడా ఇవ్వలే. అట్లనే కుల కొట్టేసారు. ఇవ్వలేదా? నువ్వేం ఇట్లా చిట్టిదా కాదు, నువ్వేం చదువుకుంటున్నావు? ఏ క్లాస్? ఏం పేరు నీ పేరు? అనిల్ కుమార్. నువ్వు ఇంతనో సెకండ్ చదువుతున్నావా? అబ్బా, ఎంత ఏ స్కూల్ మీరు? శ్రీచంగమిత్ర స్కూల్. నువ్వేం చేస్తున్నావు వీళ్ళందరూ ఇల్లు గూల కొట్టడానికి వచ్చే టైంలో? మేము అక్కడ వెళ్తే అక్కడ ఉంటాం మేము, వాళ్ళేమో వస్తుండు గుల కొట్ట అని చెప్పారు, అందుకోసం మేము కాలు మొక్కాం. కాలు మొక్కినరా?
అయ్యో వాళ్ళేమో వద్దు అని చెప్పారు. ఇంకా బయటకు పరేశారు అందరినీ. బయట పరేసిరా? భయమైందా? భయం కాలే నిన్న? భయమైంది. వాళ్ళందరినీ చూస్తే పోలీసు వాళ్ళని, ఆ పెద్ద పెద్ద బుల్డోజర్లు అవి చూస్తే భయమైంది. సినిమాలో చూసే వాళ్ళు అట్లాంటివి కదా. ఇంకా ఆర్మీ కూడా ఉన్నారు. ఆర్మీ కూడా వచ్చిందా? నీకు చాలా తెలివి ఉంది నాన్న. మరి నీ బుక్స్ ఏవి? లేదు. మరి ఎట్లా రేపు స్కూల్కి ఎట్లా పోయి స్కూల్లో ఏం రాసుకోవాలి మరి? పుస్తకాలు ఎట్లా? ఏం చదువుకుంటావు పెద్ద అయినాక? ఏమవుతావు? ఆర్మీ అవుతావా? గుడ్. ఏం చేస్తావు ఆర్మీ అయ్యి? ఇట్లాంటి వాళ్ళు ఇల్లు గులగొడతావా కాపాడతావా? కాపాడతావు. నీకున్న తెలివన్నా ఈ బుడ్డోడుకున్న తెలివన్నా ప్రభుత్వానికి లేకపోయా. కనీసం చూడ చిన్న పిల్లోడు ఆర్మీ అయితే నేను ఇట్లాంటి పేదల్ని కాపాడతానంటే కనీసం పేదల్ని కాపాడుతున్న ప్రభుత్వానికి ఆ బుద్ధి సోయి లేకపోయా. చిన్న ఇంకా అసలు మీరు అడుగుతున్నా కూడా ఏం వింటలేరా? ఏం వింటలే. మా మమ్మీని కొట్టిండ్రు. లేడీస్ పోలీస్ వచ్చి మా మమ్మీని వచ్చి బయట దొబ్బేసారు. మా డాడీలను వచ్చి పోలీసులు వచ్చి బయట దొబ్బేసారు కొట్టి. అందరు కాలు మొక్కిర్రు అయినా వదలలే, వినలే. అట్లనే సామాన్లు దాని కిందనే అందులోనే పెట్టి కుల కొట్టేశారు. భయమైందా ఒక్కసారిగా? వాళ్ళంతమంది ఆర్మీ వీళ్ళందరూ వచ్చేసరికి మీకు పిల్లలు కదా, భయమైందా? చాలా భయమైంది మేడం. కానీ ఏం చేయలేదు. మరి ఇప్పుడు ఏడుండాలి మొత్తం? ఇప్పుడు ఎండకు నీళ్లు లేవు, కరెంటు లేదు. బయటనే ఉంటాం మేడం, రోడ్ మీదనే. చిన్న బాగా చదువుకుంటావు కదా, అయితే చదువుకొని ఆర్మీ అవుతావా? చూస్తారు కదా నిన్న బతుకమ్మ. నిజంగానే తెలంగాణలో బతుకమ్మ అంటే బాగా ఎవరికి ఉన్న స్థాయిలో వాళ్ళు అంగరంగ వైభవంగా చేసుకున్న నేపథ్యంలో నిన్న అమావాస్య రోజున నిజంగా వీళ్ళ జీవితాలు మొత్తం బుగ్గిపాలైనవి. చూడొచ్చు ఒకసారి. ఓకే, ప్రభుత్వ భూమి ప్రభుత్వానికి అమ్ముకోవడానికి ఇప్పుడు కావాల్సిందే అనే నేపథ్యంలో ఉన్న దాంట్లో వీళ్ళకి కనీసం ఎక్కడైనా ఒక ఏర్పాటు చేసి, ఓకే మీకు ఈ ప్లేస్ కేటాయిస్తున్నాము మీరు ఇక్కడ ఉండండి అనే ఏర్పాటు చేసి ఇవన్నీ కూడా కూలగొట్టుంటే బాగుంటుంది. కనీసం వాళ్ళ వస్తువులు ఏమైతే కనీసం ఇంట్లో ఉన్న కనీసం వాళ్ళకు వంట సామాగ్రి కావచ్చు, వాళ్ళ కట్టు బట్టలు కావచ్చు, లేదు వాళ్ళకు రోజువారీంత ఉప్పు పప్పు బియ్యం లాంటివి కూడా తీసుకోనియకుండా ఉన్నట్టుండిగా దీన్ని కూల్చడం. సరే, సర్వే నెంబర్లు ఏదన్నా కానీ ఎట్లన్నా కానీ ఏదన్నా కానీ ఎన్నో ఏళ్ళ నుంచి ఉంటున్నారు వాళ్ళు. ఇవాళ కాదు, కొంచెం అన్న మానవతా దృక్పథం అనేది మనిషికి అవసరమో అని అంటారు. అరే బయటలోకి వచ్చన్నా కూడా అరే అయ్యో అనేది బాధ కలుగుతుంది. కనీసం ప్రభుత్వానికి అంటే ప్రభుత్వం అనేది ఏంటిది? పేదలకు సంక్షేమం అందించడానికి అనే విషయం అందరికీ గుర్తున్నదే కదా. మరి అట్లాంటిది సంక్షేమాన్ని మరిచి ఈరోజు ఈ విధంగా కబలిస్తున్నారు. సో ఎన్ని ఉన్నాయి ఈరోజు హైడ్రా తెచ్చారు కదా, హైడ్రాకి విరుద్ధంగా ఉన్న పెద్ద పెద్ద హైరైజ్ భవనాలు ఎన్ని ఉన్నాయి ఈరోజు? మరి వాటి అన్నిటిని కూడా ఎందుకు డెమాలిష్ చేయట్లేదు? ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న ఇల్లు, తిరుపతి రెడ్డి ఇల్లు టోటల్గా ఎఫ్టీఎల్లో ఉన్నా కూడా దుర్గం చెరువులో వాళ్ళకి మాత్రము టైం ఇచ్చిర్రు, కోర్టు నోటీసులు ఇచ్చిర్రు, కానీ వాళ్ళ ఇల్లు ఇంతవరకు కూడా కూల్చలేదు. మరి దీనికి సమాధానం చెప్తాడా రేవంత్ రెడ్డి? జస్ట్ అందరూ కూడా ఎంతుంటే చిన్న ఒక్కొక్క రూమ్లో రేకుల షెడ్లు వేసుకొని చూస్తుంటే వీళ్ళ పరిస్థితి అర్థమవుతలేదా? జనరల్గా ఒకటి ఉంది కదా, యాక్చువల్గా నిరాశలైన వారికి ఆశ్రయం కల్పించాల్సింది పోయి ఈరోజు వాళ్ళు కూలగొడితే ఒకసారి చూడవచ్చు ఏ విధంగా పెట్టుకొని వాళ్ళు ఇట్లనే వండుకొని ఉన్నారు. ఎండల నీళ్లు లేవు, కరెంటు లేవు. ఇప్పుడు ఉన్నట్టుండి వీళ్ళు ఎక్కడికి పోతారు? ఇప్పుడు వీళ్ళకి ఆశ్రయం కల్పించాల్సింది ప్రభుత్వం కాదా, లేకపోతే మరెవరైనా వచ్చి ఆశ్రయం కల్పిస్తారు? దీనికి సమాధానం ఎవరు చెప్తారు? ఈరోజు ప్రభుత్వంలో ఉన్న పెద్దలే కదా సమాధానం చెప్పాల్సింది. ఇది వీళ్ళంటి ఈ గూడు పరిస్థితి. ఇట్లాంటివి ఎన్ని ఉన్నాయి చూడండి, ఒకటి కాదు ఇవాళ ఉన్నాయన్నీ కొద్ది మిగిలిన కాడికి కొన్ని ఏరుకొని. ఏందమ్మా మరి ఎండలోనే కూర్చోరు, ఏంది పరిస్థితి? చిన్న పిల్లోడు ఉన్నట్టున్నాడు. అయ్యయ్యో, ఎండకు కూర్చురు కదమ్మా. బాబు పాపం బాబు పరిస్థితి ఏం చేస్తాం మరి, ఎండలు కూర్చున్నాం. ఇది మీద మీరు అడిగినరా? వద్దు మరి మాకు మేము ఏడికి పోతాము, మేము ఏడు ఉండాలని అడిగితే ఏం చెప్పి నేను గుల కొట్టడానికి వచ్చినప్పుడు ఏం చెప్పలేరు. ఎవరిని అడిగి ఉన్నారని అడిగారు అంతే. అంటే మీరు నిన్నమన్నా లేం కదా, మరి ఎన్నో ఏండ్ల బట్టి ఉన్నాం కదా అని చెప్తే కూడా దానికి ఏమనలేదా? ఏమనలేరు, గులగొట్టిపోయారు. మీదమ్మా మీదెక్కడ ఇల్లు? మేడం మీది ఇక్కడేనా? అందరం ఒకటే బ్యాచ్ మేడం. అందరు ఎండలో కూర్చురు మరి? కూర్చున్నాం మేడం, ఏం చేయలేదు. ఎక్కడ చెట్ల నీరు ఎక్కడ లేదని ఇక్కడ కూర్చున్నాం. ఇప్పుడు కరెంటు లేదు, నీళ్లు లేవు, ఏం లేదు మేడం. సంపులు కూడా గులగొట్టిరు కదా.
మొత్తం నీళ్ళని కూడా పట్టుకొని కూడా మాకు మాట్లాడించాలంటే కూడా బాధగానే ఉందమ్మా మిమ్మల్ని. కాకపోతే సమస్యను చూపించాలనేసి ఉన్న దాంట్లో మొత్తం కూడా ఇది పొయ్యి పెట్టుకొని వండుకునే వాళ్ళమ్మ. ఇది పొయ్యి పెట్టుకొని వండుకుంటే ఘోరంగా వీళ్ళ పరిస్థితి కూడా చాలా దయనీయమైన పరిస్థితి అనే చెప్పాలి. ఇన్నేళ్ళకెళ్ళి నిజంగా ప్రభుత్వాలు ఉండి కూడా వీళ్ళ బతుకులు ఈ విధంగా ఉన్నాయనంటే ఇక ఎవరికి వారు ఈరోజు ప్రశ్నించుకోవాల్సినంత అవసరం ఉంది. నిజంగా నిస్సిగ్గుగా ఈరోజు పచ్చి అబద్ధాలు ఆడుతున్న ప్రభుత్వ పెద్దలకు ఇలాంటి వాటికి ఏం సమాధానం చెప్తారనేది కూడా. అసలు మీరేం అడిగినరు? వాళ్ళు ఏమన్నా మీకు టైం ఇచ్చిర్రా? సామాన్లు ఇంటికి వచ్చిండ్రు, సడన్ గానే వచ్చిండ్రు, మాకు తెలియకుండానే. ఇప్పుడు ఏంది మీ పరిస్థితి? సరే వచ్చిర్రు, మీరు చెప్తా వినలేదు. బస్తీలో అయితే ఆ బుల్డోజర్ల కింద వండుకున్నా సరే మేము తొక్కిస్తామని చెప్పారట కానీ వినలేదట. ఇప్పుడు మీ పరిస్థితి ఏంది? మీకు ఇది కాక ఏమన్నా ఇండ్లు ఉన్నాయా? మీకు లేవు, ఊర్లో కూడా లేవు మాకు, ఇవే ఇల్లు. ఏ ఊరమ్మా మీది? మాది మహబూబ్నగర్. ఇక్కడ ఎన్ని ఏళ్ళ నుంచి ఉంటున్నారు? 4 సంవత్సరాలు మేము వచ్చి. 4 సంవత్సరాల నుంచి. అంతకుముందు ఏం లేదు కానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే వచ్చింది. అవును మేడం. అవును, 2 సార్లు వీళ్ళు వచ్చినాయి గ్రౌండ్. మీరమ్మా మీకుందా ఇంకా వేరే ఇండ్లు ఏమైనా ఉన్నాయా? ఇవేనా? మాకు అందరికి ఇవే ఇండ్లు అమ్మా, ఎవరికి లేవు, అందరి దిక్కులా కొట్టేసి బట్టల మూటలతో సహా అట్లా ఉన్నాయి. తీసుకునే సమయం అని ఇయ్యలేదా? తీయనీయలేరు మేడం, సామాన్ ఏం తీయనీయలేరు. ఇష్టం వచ్చినట్లు వచ్చి కుల కొట్టారు. మాకు తెలియదు కదా ముందు కుల కొడతారని. మేము గుడిసెలు కట్టుకొని ఉన్నాం 4 సార్లు, అప్పుడు ఎవరు రాలేరు. ఇప్పుడు ఇల్లు కట్టుకుంటే వచ్చి కుల కొట్టిండ్రు. ఇక నిన్నటి నుంచి కూల కొట్టిన దగ్గర నుంచి మీకు ఏమీ లేదు. అగో సామాన్లు గీమాన్లు సరిగా కూడా తీయనీయలేరు మేడం. వండుకోనికే బొగాన్లు కూడా పలిగిపోయింది. మా పరిస్థితి ఎట్లా అన్నా చేసి మీరే న్యాయం చెయ్యాలి. పరిస్థితి చూస్తే ఏందనంటే ఘోరంగా ఈరోజు వీళ్ళకి నిన్నటి నుంచి కూడా ఇక బయటనే ఉన్నారు. కరెంటు లేదు, నీళ్లు లేదు, తినడానికి తిండి లేదు. ఇగో సామాన్లు, ఇగో వండుకున్న అన్నం కూడా చూడండి ఒకసారి. కనీసం ఏవి కూడా ఇగో సాక్షాత్ బట్టలు వాళ్ళు కట్టుకున్నారు, కనీసం మూటలు కట్టుకున్నారు తీసుకుపోదామని. మీకు ఇళ్ళ కనబడుతుంది కదా, ఇంకో ఈ మూటలు కట్టుకున్నారు. ఇగో వీటి కిందనే ఉండిపోయింది. ఇంకో మూట చూసుకోవాలి చూడండి, ఆ బట్టల మూట కూడా చూడండి. అంటే ఎవరికైనా కూడా అరే బాధ అవుతుంది. అంటే వీలైనంత వరకు పేదలకి మనం శక్తి మన చేతను ఎంత అయితే అంత సాయం చేద్దాం అనేది జనరల్గా అనుకుంటుంటారు. కానీ కనీసం అట్లాంటి సోయిని కూడా ఇగో బట్టలు కూడా ఇట్లనే ఏవి కూడా. అంటే మరి వాళ్ళ జీవితం ఏమైపోయినా పర్వాలేదు, కనీసం వాళ్ళకు మీరు ఎట్టి పరిస్థితుల్లో మీకు 4 రోజుల్లో టైం ఇస్తున్నాం, లేకపోతే 10 రోజుల్లో టైం ఇస్తున్నాం, మీరు ఖచ్చితంగా ఖాళీ చేయాల్సిందని చెప్పినా కనీసం వాళ్ళ వస్తువులన్నా కూడా వాళ్ళు కొన్నన్నా వాళ్ళకు ఉన్నంత వరకు వాళ్ళ నిత్యావసర సరుకులు ఏమన్నా ఉన్నా కూడా ఉప్పులో పప్పులో ఏమన్నా బట్టలు లేకపోతే కనీసం వాళ్ళ గిన్నెలు వంట సామాగ్రి అన్న వాళ్ళు కనీసం తీసుకురాలి. కనీసం ఆ సమయం కూడా ఇవ్వకుండా వచ్చేసి ఏదో పెద్దగా ఇప్పుడు ఏదో ముంచుకొస్తుంది. ఎస్, ప్రభుత్వ భూములు ఎన్నో ఏళ్ళ నుంచి ఉంటున్నారట. వాళ్ళకు ఒక నోటీసులు ఇచ్చో, వాళ్ళకు సమయం ఇచ్చి, ఒక వ్యవధి ఇచ్చి ఎస్ అమ్మాలనుకుంటున్నారు. ప్రభుత్వం గడవట్లేదు, పాలన చేయాలంటే చేత కావట్లేదు. ప్రభుత్వ భూములు ఎక్కడ ఉన్నా కూడా అమ్మేయాలని అనుకుంటున్న నేపథ్యంలో, ఎట్లాగో అమ్ముడు ఖాయం అనుకుంటున్న నేపథ్యంలో కనీసం వాళ్ళకి ఎంత కూడా అవసరం చెప్పండి. అట్లీస్ట్ లేకపోతే మేము చాలా గొప్పగా చెప్పారు కదా, మేము ఇన్ని లక్షలు ఇండ్లు ఇస్తాము, అన్ని లక్షలు ఇండ్లు ఇస్తామని చెప్పి కనీసం వాళ్ళ డబల్ బెడ్రూమ్ ఇండ్ల కన్నా షిఫ్ట్ చేసన్నా వాళ్ళ ఇల్లు కూలగొట్టుంటే. ఇవాళ చిన్న పిల్లలు వాళ్ళు అసలుంటుంది, వాళ్ళు మాట్లాడుతున్న మాట కన్నా బాధ అనిపిస్తలేదు. కనీసం వాళ్ళు స్కూల్కి పోతారే, వాళ్ళకు మంచి భవిష్యత్తును అందించాలి అని చెప్పేసి మీరు పెద్దగా మేము స్కిల్ డెవలప్మెంట్ అంటారు, ఇంటర్నేషనల్ స్థాయి స్కూల్స్ అంటారు. కనీసం ఈ పిల్లల పుస్తకాలు తీసుకునే సమయం కూడా ఇవ్వలేదు. ఎవడేంది ఎట్ట పోతే నాకేంది, నేను ఒర్లి వాడే పోతాడు, వండకత్తని నేనే పోతా అన్నట్టుగా ఇవ్వాలంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో సమస్యలు గుర్తుకొస్తాయి, అధికారంలోకి వచ్చిన తర్వాత సమస్యలు గుర్తుకు రావా? అంటే ఎవరిని నమ్మాలి రేపు ప్రజలు? ఓట్ల కోసం వచ్చేసి కళ్ళబొల్లు కబుర్లు చెప్పేసి ఓట్లు వేసుకొని దండుకొని నిమ్మలంగా పోయి సీట్ల మీద కూర్చుంటారు. ఇలా ఏంది వీళ్ళ పరిస్థితి చిన్న చెప్పినానా? ఏంది మీ ఇల్లు ఎక్కడ? మరి అక్కడ ఉంటుందా? ఏంది ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది నీకు? నిన్న వచ్చిర్రు, ఇదే బుక్కులు తీసుకుందాం చదవడానికి, అంటే సమయం బి ఇవ్వలేదు వాళ్ళు, అట్లనే కూలగొట్టేసిర్రు. మాకైతే మస్తు బాధ అనిపించింది. కొంచెం అంటే ఇట్లా ఎప్పుడన్నా చూసిరా ఇంతమంది ఒకేసారి వచ్చుడు చేసుడు అంతా చూస్తే భయం అయిందా? భయం ఫుల్ అయింది. కొంచెం ఆగండి బట్టలు తీసుకుంటామంటే ఇంటనే లేరు అసలుకే. అదే ఇక చూడు బట్టలు పాపం ఎవరి వాళ్ళ అట్లనే ఉన్నాయి, పుస్తకాలు అట్లనే పడిపోయినాయి. మళ్ళీ తప్పదు ఇది. ఎట్లా మరి వీళ్ళ పాపము? డబల్ బెడ్రూమ్ ఇవ్వమంటే బస్సు ఫ్రీ బస్సు అంటుర్రు. డబల్ బెడ్రూమ్ లేదు, డబల్ బెడ్రూమ్ లేదు, ఫ్రీ బస్సు లేదు. మంచిగా హోటల్ ఇప్పించుకుండు, కులగొట్టిండు. అయ్యో
చూస్తుంటేనేమో పాపం వాళ్ళు నీళ్ళు లేవు నిప్పులు లేవు కొన్ని సామాన్లు ఏదో మిగిలినవి ఏమైనా ఉంటే కొంతమంది ఏమైనా ఐరన్ సామాగ్రి అదని ఉంటే తీసుకొని పోతున్నారు. మొత్తం అంతే వాటి కిందనే ఉండిపోయినాయి.